చాలా మంచి రోజు మట్టి మన రామపేట గ్రామంలో మళ్ళీ ఒక స్వచ్ఛంద సంస్థ అని మీ అందరూ సేవ చేయడానికి మీకోసం ఎవరి కోసం మీకోసం సేవ చేయడానికి ఒక కొత్త స్వచ్ఛంద సంస్థ రావడం అనేది మా అందరికీ చాలా ఆనందదాయకం. ఈ అమ్మాయి తెలుసు కదా, ఈ అమ్మాయి దీంట్లో సూపర్వైజర్. మేము కూడా సేవ చేయాలి అనేసి ఇప్పుడు తన చిరుజాగి కంపెనీలో నాకు కూడా ఏదో సేవ చేయాలి అనే ఒక మంచి లక్ష్యంతో మీకోసం రత్నశ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి ఇక్కడి నుంచి మీతో కూడా నేను ఉంటాను, మీకు ఏ అవసరం వచ్చినా సరే నేను అండగా ఉంటానని అమ్మ ముందుకు వచ్చినాడు. సార్ ఒకసారి గట్టిగా అమ్మకి తప్పడం ఇప్పుడు సేవ చేయడానికి డబ్బున్న వాళ్ళు సేవ చేస్తారు, కానీ ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేస్తున్నట్టే నిజంగా అమ్మాయి యొక్క గొప్ప మనసు మనం అందరూ కూడా అభినందించాలన్నమాట. అర్థమైందా? ఇవాళ చాలామంది ఉన్నారు కాకినాడ ధనవంతులు, అందరూ సేవ చేయరు కదా, అలా డబ్బులు పోగొడుతూ ఉంటాయి. కానీ కొంతమంది మంచి మనసు ఉన్న వ్యక్తులు అలాగే మాలాగా అందరూ స్వచ్ఛంద సేవ చేస్తూ ఉంటారు. అలాగే అందరూ కూడా మరి ఆదర్శంగా తీసుకుని ఆమె ఇలా సేవ చేస్తుంది. అందరూ ప్రత్యేకంగా అమ్మాయిని అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి డాక్టర్ సూర్య గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన రమణపేటలో శ్రీ సాయి సుజల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఆ కంపెనీలో పనిచేస్తున్న మన సూపర్వైజర్ అయినటువంటి లక్ష్మీ దుర్గ గారు, వారి అమ్మగారి పేరు రత్నం గారు, రత్నం అని పెట్టుకున్నారు. అలాగే వాళ్ళ పిల్లల పేరుతో శ్రీ ఉంటుంది. సో రత్నశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అని స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు. మరి ఆ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన కలిగినందుకు సేవా స్ఫూర్తి కలిగినటువంటి లక్ష్మీ గారిని దుర్గ గారిని అభినందిస్తూ ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, మరి పేద ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి. ఆవిడ చేసే కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మేమంతా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్ రమాదేవి గారికి, అడవాల రత్నప్రసాదరావు గారికి, గణపతిరావు గారికి, అలాగే రాజు గారికి, ఐశ్వర్య ప్లాస్టిక్ రాజు గారికి, నాగేశ్వరరావు గారికి, చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నామండి. ఈ యొక్క సేవలు ఇలాగే చిరకాలం కొనసాగాలి, మరి పేద ప్రజలకు ఎంతో మేలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. డాక్టర్ రమాదేవి గారు వారు కూడా డాక్టర్ అయినా సరే వారు కూడా వైద్య వృత్తి చేస్తూనే అందరూ కూడా పేద ప్రజలు అందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మహిళలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కదా, అవన్నీ కూడా స్కూల్స్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి మగ టీచర్లు చెప్పలేరు కాబట్టి ఇప్పుడు వెళ్ళి అందరి పిల్లలందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తూ అందరూ కూడా ఒక చైతన్యంలో తీసుకొస్తున్నారు. వారు కూడా పెట్టారు మాట్లాడుతున్నారు. ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం. నేను డాక్టర్ రమాదేవి. జనరల్గా ఇప్పుడు వచ్చి చూసినప్పుడు నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. లక్ష్మీ దుర్గ అంటే నేను దేవి అని అంటాం మేమందరము. యాక్చువల్గా నాకంటే వయసులో చిన్న ఆవిడ, ఒక చెల్లి లాంటిది. బట్ ఈరోజు ఇది నిజంగా సర్ప్రైజ్. నాకు నేను ఫోన్ చేసినప్పుడు మేడం మీరు రావాలండి ఇలాగా అని చెప్పారు, కానీ ఇదంతా చెప్పలేదు. సేవ అనేది మనము సార్ చెప్పారు ఇందాక డబ్బున్న వాళ్ళే చెయ్యాలా అని కాదు. మన ఇంటి ముందుకున్న ఒక మూగ జీవానికి ఇంత అన్నం పెట్టినా సరే కానీ అది సేవ. మన ఇంటి ముందుకు వచ్చిన ఒక పక్షికి 2 గింజలు వేసినా కూడా అది సేవ. అంటే ప్రకృతికి మనం సేవ చేస్తున్నట్టు. ఒక చెట్టును నాటి దానికి నీళ్లు పోయడం కూడా సేవ. పక్కవాడిని హింసించకుండా మనం చాలా సహృదయంతో బతికినా కూడా అది సేవ కిందే వస్తుంది. సో ఇలా సేవ అనే మాటని మనం చెప్పుకోవడానికి చిన్నగా ఉన్నా సరే కానీ అర్థాలు వెతుక్కుంటే చాలా ఉంటుంది. చిరుద్యోగి అని చెప్పారు కదా, అంటే ఒక వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడం అంతంత మాత్రం. ఈ రోజున మీకు అందరికీ తెలియని విషయం కాదు, కానీ సేవ చేయాలని తప్పన హృదయంలో ఉంటేనే అది వస్తుంది. సో మీరందరూ ఆశీర్వదించండి. సేవ అనేది ఒక్కళ్ళు చేసి మనం పేరు తెచ్చుకోవడం కాదు. మనలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేసినప్పుడు అది మనలో ఉన్న సంతృప్తి ఇంకా పెరుగుతుంది. దేవి చెప్పారు నేను మేడం ఇన్స్పిరేషన్ అండి ఇలాగా